Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో BPS, that is Business Policy and Strategy పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి మీ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఈ వీడియో స్పెషల్గా చేయడం జరుగుతుంది ఫర్ ది MBA స్టూడెంట్స్. అండ్ MBA 4th సెమిస్టర్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ అనేది సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఎగ్జామ్ అనమాట మీకు. సో చాలామంది ఓ గ్రేడ్ కోసం ఎలాంటి పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ చేయాలని చాలామంది నాకు అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఎందుకు స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తున్నానంటే బేసికలీ ఇది థియరీ సబ్జెక్ట్. సో థియరీ సబ్జెక్ట్లో ఓ గ్రేడ్ స్కోర్ చేయడం ఈజ్ అ డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఓకేనా, థియరీ సబ్జెక్ట్లో ఓ గ్రేడ్ అనేది చాలా డిఫికల్ట్గా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎంత చదువుకున్నా కూడా బుక్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మీరు మైండ్లో పెట్టుకున్నా కూడా ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ స్కిల్స్ మంచిగా లేకపోతే A+, ఏనో వస్తుంది, అవునా కదా? సో అంత చదువుకొని కూడా ఓ గ్రేడ్ దాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది కదా. సో ఈ వీడియోలో సపరేట్గా మీరు చదువుకున్నదంతా ఒక పార్ట్ అయితే ఎగ్జామినేషన్ బుక్ ప్రింట్లో ఎలా ప్రజెంట్ చేయాలి మీ యొక్క పేపర్స్ అనేది ఈ పర్టికులర్ స్పెసిఫిక్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సబ్జెక్ట్. సో ఇప్పటికీ మీకు ప్రిపరేషన్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇది మీ బుక్లెట్ అనుకోండి. బుక్లెట్ ఇస్తారు కదా ఎగ్జామినేషన్లో. సింపుల్గా మీకు పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C అని 3 ఉంటాయి. మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో 3 పార్ట్స్ ఉంటాయి, అవునా? సో థర్డ్ పార్ట్ అనేది కేస్ స్టడీ. కేస్ స్టడీ మీరు లాస్ట్కి అటెంప్ట్ చేయండి, నో ప్రాబ్లం. కేస్ స్టడీ మీరు లాస్ట్కి అటెంప్ట్ చేయండి. ఫస్ట్ కేస్ స్టడీ అటెంప్ట్ చేయకండి, ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఈ పార్ట్ Aలో మీకు షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు, పార్ట్ Bలో మీకు లాంగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎస్, సో ఈచ్ యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీరు షార్ట్లో యాజ్ వెల్ యాజ్ లాంగ్లో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు షార్ట్ క్వశ్చన్స్ మనకి ఆల్టర్నేటివ్స్ ఉండవు. 5 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ 5కి 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సిందే. ఎస్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ పేపర్ చూసినారు. క్వశ్చన్ పేపర్లో పార్ట్ Aలో 5 క్వశ్చన్లు ఇచ్చినారు, బట్ అలా నీకు 3 పర్ఫెక్ట్గా తెలుసు, 2 తెలియదు. సపోజ్ యూ థింక్ పార్ట్ Bలో ఈచ్ చాప్టర్ నుంచి నీకు 2 ఇంటర్నల్ చాయిసెస్ ఉన్నాయి, యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్. అప్పుడు మీరు ఏది స్టార్ట్ చేయాలి? పార్ట్ B స్టార్ట్ చేయాలి, అవునా కదా? పార్ట్ B స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ Aలో 5 క్వశ్చన్లకి 5 క్వశ్చన్లు మీకు తెలుసు, అప్పుడు ఏం స్టార్ట్ చేస్తారు? పార్ట్ Aని కంపల్సరీగా స్టార్ట్ చేయండి, ఓకేనా? నా ప్రకారంగా అయితే ఆర్డర్ వైజ్గా పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C ఇలా ఆర్డర్ వైజ్గా మీరు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. బట్ కొన్ని సర్కమ్స్టెన్సెస్లో కొన్నిసార్లు మనకి పార్టీలో కొన్ని క్వశ్చన్స్ రావు. ఫస్టే మనం అలా చేసేసినాం అనుకోండి, ఇంప్రెషన్ పోతుంది. సో అలాంటి టైంలో మీకు ఈ పార్ట్ A, పార్ట్ Bలో ఏ సెక్షన్ అయితే ఎక్కువ మంచిగా వస్తుందో ఆ సెక్షన్ మీరు ఫస్ట్గా స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్ Aని స్టార్ట్ చేస్తున్నారు, ఇది మీ సింగిల్ రూల్ బుక్. పార్ట్ A అని హెడింగ్ పెట్టేస్తున్నారు, 5కి 5 క్వశ్చన్స్ నీట్గా ప్రజెంట్ చేయాలి. సో షార్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్లో? 2 మార్క్స్ కదా. సో 2 మార్క్స్కి 5 to 6 లైన్స్ ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. కొంతమంది పేజీలు రాసేస్తారు కానీ టైం వేస్ట్ అవుతుంది మీకు. ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఉంటుంది. 2.5 అవర్స్లో మీరు 3 సెక్షన్స్ కంప్లీట్ చేయాలంటే ఇట్ విల్ బి టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. సో 5 to 6 లైన్స్. సింపుల్గా చెప్పాలంటే 1 సైడ్ ఆఫ్ ది బుక్లెట్ పేజ్లో 2 ఆన్సర్స్ మీరు పట్టించండి. 2 ఆన్సర్స్ మీరు పట్టించండి. హాఫ్ ఏమో ఫస్ట్ ఆన్సర్, హాఫ్ ఏమో సెకండ్ ఆన్సర్, హాఫ్ ఏమో థర్డ్ ఆన్సర్, హాఫ్ ఏమో ఫోర్త్ ఆన్సర్, 5th ఆన్సర్ ఇంకొక సైడ్. అట్లా మీరు రాయండి, ఓకేనా? దానికి మించి మీరు ఎక్కువ రాసినా వాడు ఎక్కువ మార్క్స్ వేయడు, 2 మార్క్స్ వేస్తాడు. దానికి తక్కువ రాసి మీకు లాస్ ఉండొచ్చు, కానీ హాఫ్ అంటే ఒక పేజ్లో 2 పట్టిస్తే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్, ఓకేనా? పార్ట్ A క్లియర్ అయిపోయింది. పార్ట్ Aలో సింపుల్ లాజిక్ చెప్తాను. 3 క్వశ్చన్లు మీకు పర్ఫెక్ట్ వచ్చు, ఆ 3 క్వశ్చన్లు ఫస్ట్ రాయండి. రిమైనింగ్ 2 క్వశ్చన్లు మీకు ఐడియా లేదు, ఆ క్వశ్చన్ చూస్తే మీకు ఏదో కొంచెమైనా 1 మిల్లీమీటర్ అన్న మీకు ఎంతనో అంత కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఆ పర్టికులర్ టాపిక్ మీద. ఆ పర్టికులర్ టాపిక్లో మీ బల్బ్ ఏదైతే వెలుగుతుందో మీ బ్రెయిన్లో, ఆ బేస్ చేసుకొని ఒక 5 to 6 లైన్స్ ఎలాబరేట్ చేయండి. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు కరెక్ట్గా రాయాలి, మెటీరియల్లో ఉన్న బుక్కే రాయాలి అన్నట్టు లేదు. ఆ క్వశ్చన్లో మీకు 0.001% ఏదైతే అర్థమవుతుందో దాన్ని గ్రిప్గా వేసుకొని మీరు ఆన్సర్ని ఎలాబరేట్ చేయండి. అటెంప్ట్ చేసినందుకు ఒక 1 మార్క్ అన్న వేస్తాడు కదా 2 మార్క్స్కి, ఒక హాఫ్ మార్క్ అన్న వేస్తాడు కదా, ఇట్ విల్ బి గుడ్.
మీకు క్యారీ అయితే కదా, ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్. కొంతమంది ఏం చేస్తారు, రాకపోతే అసలు వదిలేసి వస్తారు. అలా మాత్రం అస్సలకి చేయకండి. ఓకే, గాట్ ఇట్. పార్ట్ ఏ ఇస్ క్లియర్. పార్ట్ సికి వచ్చేసరికి, పార్ట్ బి తర్వాత చెప్తా. పార్ట్ సిలో నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టిన, ఏంటి, కేస్ స్టడీ గురించి. ఆ వీడియోలో నేను ఏమైతే చెప్పినానో, ఆ వీడియోలో ఎలా అయితే స్ట్రక్చర్ చెప్పినానో అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ 10 మార్కులు, ఇక్కడ 10 మార్కులు మీరు స్కోర్ చేస్తారు. సో 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసేయచ్చు. ఓకేనా, 10 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అంటే పార్ట్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీకు మ్యాక్సిమం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మాత్రమే కన్జ్యూమ్ చేసుకోవాలి. మీరు హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇవన్నీ కూర్చోదు. 20 మినిట్స్లో మీరు పార్ట్ ఏ కంప్లీట్ చేయాలి, 20 మినిట్స్లో మీరు పార్ట్ సి కంప్లీట్ చేయాలి. గట్ ఇట్. రిమైనింగ్ 1.5 అవర్, రిమైనింగ్ ఏదైతే ఎక్స్ట్రా టైం ఉంటుందో ఆ రిమైనింగ్ టైం మొత్తం మీరు పార్ట్ బికి అలాట్ చేసుకోవాలి. 20 మినిట్స్ కన్నా ఎక్కువ రాస్తే ఇట్ విల్ బి వేస్ట్ ఆఫ్ టైం. ఓకేనా, 20 మినిట్స్లో మీరు పార్ట్ ఏ అండ్ ఎక్స్ట్రా 20 మినిట్స్లో పార్ట్ సి అనేది మీరు కంప్లీట్ చేసేయాలి. అంటే 40 మినిట్స్లో మీరు పార్ట్ ఏ పార్ట్ సి కంప్లీట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ పార్ట్ బికి వస్తుంది. పార్ట్ బిలో వెన్ యూఆర్ అటెంప్టింగ్ ద ఆన్సర్స్, థియరీ క్వశ్చన్సే కదా అన్నీ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏం లేవు ఈ సబ్జెక్ట్లో. సో మీకు ఏ ఆన్సర్ మంచిగా వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6th, 7th, 8th, 9th, 10th ఈ క్వశ్చన్స్ అనేది మీకు పార్ట్ బిలో ఉంటాయి. మీకు ఫస్ట్ 8th క్వశ్చన్ పర్ఫెక్ట్గా తెలుసు, 200% పర్ఫెక్ట్గా తెలుసు. స్టార్ట్ విత్ దిస్ ఓన్లీ, దీంతోనే స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? ఇదే స్టార్ట్ చేయాలన్న రూల్ లేదు. మీరు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాస్తే అంత ఇంప్రెషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏదొచ్చు ఇది వచ్చు రాయి, దీని తర్వాత ఏదొచ్చు ఇది వచ్చు రాయి. అట్లా హైయెస్ట్ వచ్చిన ఆన్సర్ నుంచి లీస్ట్ వచ్చిన ఆన్సర్కి ఇలా ఆర్డర్ వైజ్గా మీరు రాసుకుంటూ వెళ్ళండి. ఎన్ని సైడ్స్ రాస్తారు? మినిమం 2.5 సైడ్స్ ఆర్ 2 సైడ్స్. 2 సైడ్స్ అంటే ఏంది? ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఎందుకనంటే 8 మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఒక్కొక్క ఆన్సర్కి. 8 మార్క్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అర్థమైందా? సో ఇంకోటి, రాసేటప్పుడు పాయింట్ వైజ్గా రాయాలి. పాయింట్ వైజ్గా మీరు కంపల్సరీగా మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాలి. పారాగ్రాఫ్గా రాస్తే ఇట్ విల్ బీ అ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ యువర్ మార్క్స్. ఓకేనా, మార్క్స్ వేయడు వాడు, 8కి 4 5 వేస్తాడు. మీరు నీట్గా ప్రజెంట్ చేసుకోండి. ఇక్కడ డెఫినేషన్ అని పెట్టి రాయండి, మీనింగ్ అని పెట్టి ఒక 2 లైన్స్ రాయండి, స్ట్రక్చర్ అని పెట్టి ఇంకొక 5 6 లైన్స్ రాయండి. మీరు మనం ఎట్లనో నేర్చుకునేదంతా పాయింట్ వైజ్గానే కదా, ఆ పాయింట్ వైజ్ మీరు ఒక 6 to 7 పాయింట్స్, ఒక 5 to 6 పాయింట్స్ పెట్టి మీరు ఎలాబొరేట్ చేయాలి ఆన్సర్ని. ఓకేనా, దట్ ఈస్ అనదర్ టిప్. నెక్స్ట్, థియరీ ఆన్సర్ రాసేటప్పుడు ఫ్లో చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, ఏఎన్ఈకే ట్రై చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒకటి, దిస్ ఈస్ ద మెయిన్ కీ పాయింట్స్ అని చెప్పేసి ఇట్లా హైలైట్ చేయండి, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి, షేడ్ చేయండి. సో ఇవన్నీ టిప్స్ అన్నమాట. ఎందుకు ఓ గ్రేడ్ తెచ్చుకోనికే. ఓకేనా, సో ఇవన్నీ కాకుండా మీరు ఆన్సర్ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు, కానీ మీరు పారాగ్రాఫ్ లాగా రాస్తా అంటే మార్క్స్ అనేది ఫుల్గా పడవు. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా. సో ఎప్పుడైతే వాళ్ళు నీ పేపర్ని చూస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఇంప్రెషన్ రావాలి, అరే మార్క్స్ మంచిగా వేసేసారే అన్నట్టు ఆ ఇంప్రెషన్ మీరు తెచ్చుకోవాలి ఇండైరెక్ట్గా. అండ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. హ్యాండ్ రైటింగ్ అంటే చాలా మంది కర్సివ్గా రాస్తారు, కొంతమంది చిన్నగా డాట్గా రాస్తారు. అట్లా కాకుండా మీరు డిజిటల్ కరెక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం అర్థమయ్యే విధంగా రాయండి. కర్సివ్లో రాసినా, నార్మల్గా రాసినా వర్డ్స్ అర్థం కావాలి, స్ట్రైక్ ఆఫ్ చేయకుండా రాయండి. సో ఈ టిప్స్ కనుక మీరు పాటిస్తే డెఫినెట్గా మీరు ఓ గ్రేడ్ అనేది ఈ సబ్జెక్ట్లో స్కోర్ చేయొచ్చు. ఓకేనా, ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్ ది వెరీ బెస్ట్. See you all in the next video. Bye bye everyone.